పేబుల్ సబ్మిషన్లో ఇక్కడ లోన్స్ ఉన్నాయి కదా, ముందుగా ఈ లోన్స్ డేటాని ఈ యాన్యువల్ ఇంక్రిమెంట్ సబ్మిషన్ డేటాని ఈ రెండింటిని కన్ఫర్మ్ చేయాలి. ఈ రెండు కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు రెగ్యులర్ పేబుల్లోకి వెళ్ళాలి. ముందుగా లోన్స్లో ఏమేమి వివరాలు అడుగుతున్నాయని చూద్దాం. ముందుగా మనం లోన్స్ మీద క్లిక్ చేస్తే దీంట్లో ఎంప్లాయీస్ యొక్క అందరి పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీంట్లో ఏ ఎంప్లాయీకి అయితే ఈ లోన్స్ ఉన్నాయో అంటే అన్ని రకాల లోన్స్ ఏపీజీఎల్ఐ కావచ్చు, జెడ్పీజీపీఎఫ్ కావచ్చు, ఇలా అన్ని రకాల లోన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఒకవేళ ఆ లోన్స్ ఎవరైనా ఎంప్లాయీ సంబంధించి కనిపించకపోతే యాడ్ లోన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఎంప్లాయీ పేరు సెలెక్ట్ చేసుకొని ఆ లోన్ టైపు, ఆ లోన్ అమౌంట్, శాంక్షన్ అమౌంట్, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, ఇన్స్టాల్మెంట్ అమౌంట్, ఇన్స్టాల్మెంట్ స్టార్ట్, మంత్ అండ్ ఇయర్ ఈ వివరాలను అప్డేట్ చేస్తే ఇక్కడ ఆ ఎంప్లాయీకి సంబంధించి ఆ లోన్ వివరాలు ఇక్కడ యాడ్ అవుతాయి. ఇలా యాడ్ అయిన తర్వాత ఇక్కడ ముందు మనం ఏం చేయాలంటే ప్రెజెంట్ ఈ నెల ఆ ఎంప్లాయీకి సంబంధించి ఇక్కడ లోన్ వివరాలను ఇక్కడ అప్డేట్ చేయాలి. అంటే టోటల్ శాంక్షన్ అమౌంట్ ఎంత, లోన్ అమౌంట్ ఎంత, నంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, ఇన్స్టాల్మెంట్ అమౌంట్, రిసీవ్డ్ ఇన్స్టాల్మెంట్స్, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటి వరకు కట్టారు, అదేవిధంగా రిసీవ్డ్ అమౌంట్ ఎంత అమౌంట్ రిసీవ్ అయింది. నెక్స్ట్ లోన్ స్టేటస్, ఒకవేళ క్లోజ్ అయిపోయినా ఇక్కడ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మీరు క్లోజ్డ్ అని చెప్పేసి ఇచ్చేసేయండి. అలా కాదు ఇంకా లోన్ ఇన్స్టాల్మెంట్స్ ఉంటే కట్టాల్సినవి యాక్టివ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా లోన్స్ ఉన్న ప్రతి ఎంప్లాయీ వివరాలను ఇక్కడ అప్డేట్ చేయాలి. అంటే ఏ ఎంప్లాయీస్కి అయితే లోన్స్ ఉంటాయో ఆ ఎంప్లాయీస్ యొక్క అందరి వివరాలు, ఈ లోన్ స్టేటస్ వివరాలు అప్డేట్ చేయాలి. ఇలా అప్డేట్ చేసిన తర్వాత అప్పుడు డీడీఓ గారు ప్రొసీడ్ టు డిజిటల్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి ఆధార్ ఓటీపీ ద్వారా కానీ లేదంటే డిజిటల్ సిగ్నేచర్ ద్వారా కానీ ఈ డేటాని వెరిఫై చేయాలి. అప్పుడు మాత్రమే ఈ లోన్ వివరాలు అనేవి అప్డేట్ అవుతాయి. అంటే కంపల్సరీగా ఫైనల్లో డీడీఓ గారికి ఓటీపీ రావడం జరుగుతుంది, లేదంటే డిజిటల్ సిగ్నేచర్ను ఉపయోగించైనా సరే వెరిఫై చేయవచ్చు. ఈ విధంగా ఈ లోన్స్ ఆప్షన్ ద్వారా ఆ డీడీఓ పరిధిలో ఉన్న ఉద్యోగులకు అందరికీ సంబంధించి ఆ లోన్ వివరాలు, ప్రెజెంట్ మంత్ యొక్క లోన్ వివరాలను ఇక్కడ అప్డేట్ చేయాలి. నెక్స్ట్ యాన్యువల్ ఇంక్రిమెంట్ సబ్మిషన్లోకి వెళ్ళిపోవాలి. దాని కొరకు దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఇంక్రిమెంట్ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ప్రెజెంట్ మనం జనవరి నెలలో ఉన్నాం కాబట్టి జనవరి నెలలో ఎవరికైతే ఇంక్రిమెంట్స్ ఉన్నాయో ఆ ఇంక్రిమెంట్ డేట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఎంప్లాయీస్ యొక్క పేర్లు కనిపిస్తాయి. అప్పుడు ఎవరెవరికైతే ఇంక్రిమెంట్స్ ఉన్నాయో వారందరినీ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఇంక్రిమెంట్ వివరాలను కూడా అప్డేట్ చేయాలి. ఇంకా ప్రస్తుతం ఇక్కడ వివరాలు కనిపించవు, ఎందుకంటే పే ఫిక్సేషన్ అనేది కంప్లీట్ అయితేనే ఇక్కడ డేటా వస్తుంది కాబట్టి ప్రెజెంట్ చూపించలేము అనమాట ఇక్కడ డేటాని. ఈ విధంగా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ప్రతి నెల అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ పేబుల్లోకి వెళ్ళిపోవాలి. ఈ రెగ్యులర్ పేబుల్లోకి వెళ్ళే ముందు మీరు వన్ టైం ఈ మాస్టర్ డేటాను కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎంప్లాయీ అప్డేషన్ ఉంది కదా, ఈ ఎంప్లాయీ అప్డేషన్ అనేది వన్ టైం చేస్తే సరిపోతుంది, ఇంకా ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఆరోగ్యకి సంబంధించి వివరాలు. ఎందుకంటే మాస్టర్ డేటాలో అన్ని వివరాలు ఉంటాయి, దీంట్లో ఉన్న వివరాలే ఇక్కడ రెగ్యులర్ పేబుల్లోకి రావటం జరుగుతుంది. ఈ మాస్టర్ డేటా అప్డేషన్ కూడా ఫస్ట్ చేయాలి కాబట్టి ముందు దీని గురించి చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత రెగ్యులర్ శాలరీ బిల్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా ఎంప్లాయీ అప్డేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. అప్పుడు ఆ డీడీఓ పరిధిలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ కంపల్సరీగా ఇది ఫస్ట్ టైము ఆ డీడీఓ పరిధిలో ఉన్న ఉద్యోగులందరి యొక్క మాస్టర్ డేటాను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్ చేయడానికి ఇక్కడ అప్డేట్ కింద ఎడిట్ ఉంటుంది, ఈ అప్డేట్ సింబల్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆ ఉద్యోగికి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి. దీంట్లో ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఈ బేసిక్ డీటెయిల్స్లో ఆ ఉద్యోగి యొక్క ట్రెజరీ ఐడి, నేము, సర్నేము, సిఎఫ్ఎంఎస్ ఐడి ఈ వివరాలు మనం ఎలాంటి మార్పులు చేయలేం, ఎడిట్ అవ్వవు. నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇక్కడ కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మేల్, ఫీమేల్ ఇవి కనుక ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు. అదేవిధంగా క్యాస్ట్ ఇక్కడ అప్డేట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ అడిగారు, దీనికి స్టార్ మార్క్ లేదు, నో ప్రాబ్లం. స్టార్ మార్క్ ఉన్నవి కంపల్సరీగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిలీజన్ అనేది అప్డేట్ చేయాలి, మ్యారిటల్ స్టేటస్ అప్డేట్ చేయాలి. అదేవిధంగా స్పౌజ్ ఆక్యుపేషన్ అంటే ఎంప్లాయా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా లేదంటే ఎల్స్వేరా లేదంటే నాట్ ఎంప్లాయిడా
ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పౌజ్ నేమ్ కూడా ఇక్కడ కంపల్సరీగా టైప్ చేయాలి. నెక్స్ట్ డిజేబుల్డ్ ఎస్ ఆర్ నో. ఒకవేళ ఆర్తో అయితే ఆర్తో సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు డిజేబుల్డ్ పర్సంటేజ్ అడుగుతారు. అప్పుడు డిజేబుల్డ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయమంటున్నారు. కాకపోతే దీనికి స్టార్ మార్క్ లేదు. ఈ విధంగా డిజేబిలిటీ ఉంటే ఆ వివరాలను ఇక్కడ అప్డేట్ చేస్తారు, లేదంటే నో ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ ఇవి ఎడిట్ అవ్వవు. ఈ ఎడిట్ అవన వివరాలు కనుక తప్పులు ఉంటే మీరు సిఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్ ద్వారా వీటిని సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఈఎస్ఆర్లో అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్లో ఎంప్లాయీ సంబంధించి డిపార్ట్మెంట్ కనిపిస్తుంది, ఇక్కడ డిజిగ్నేషన్ కనిపిస్తుంది. ఈ డిజిగ్నేషన్ కూడా ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ కేటగిరీ గెజిటెడా నాట్ గెజిటెడా అనేది ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ ఆటోమేటిక్గా ఏపీజేఎల్ఏ నెంబరు, అదే పిఎఫ్ నెంబర్ అయితే పిఎఫ్ నెంబరు, సిపిఎస్ అయితే సిపిఎఫ్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. వీటిని మనం ఎడిట్ చేయలేం. ఈ పర్సనల్ డీటెయిల్స్లో మనం ఎడిట్ చేసేవి ఏంటంటే ఆ ఉద్యోగి యొక్క ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. అదేవిధంగా పాన్ నెంబర్ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇక్కడ బ్లాంక్గా ఉన్నాయి అందరికీ, కాబట్టి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ అప్డేట్ చేయాలి. ఈమెయిల్ ఐడికి మనకి స్టార్ మార్క్ లేదు. ఇంకా ఏమైనా సరే రిమార్క్స్ ఉంటే ఇక్కడ రిమార్క్స్ కాలం ఇచ్చారు, ఇక్కడ మనం టైప్ చేయవచ్చు మ్యాటర్ని. ఈ వివరాలు ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ బేసిక్ డీటెయిల్స్ కానీ, పోస్ట్ డీటెయిల్స్ కానీ, ఈ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఇక్కడ అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ దీంట్లోనే ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్ ఇచ్చారు. దీంట్లో మనం పే పర్టికులర్స్ని మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిఆర్సీ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పిఆర్సీ ఇయర్, ఇక్కడ పిఆర్సీ ఇయర్ ఇవన్నీ ఎప్పుడు కరెక్ట్గా వస్తాయంటే పే ఫిక్సేషన్ అయిపోవాలి, కన్ఫర్మ్ అయిపోవాలి. ఆ నెక్స్ట్ మనం ఇక్కడ ఎంప్లాయీ డేటాని అప్డేట్ చేసుకోవాలి. అంతేగాని ముందుగా మనం ఎంప్లాయీ డేటాని అప్డేట్ చేయకూడదు. ఫస్ట్ పే ఫిక్సేషన్, తర్వాత ఏ పైన అయినా సరే మనం ఇక్కడ ఈ సైట్లో చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కొత్త బేసిక్ పే ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ బేసిక్ పే, అదేవిధంగా డిఏ వాల్యూ కానీ ఇవన్నీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పిఆర్సీ ఇయర్ని బట్టి ఆటోమేటిక్గా మారుతాయి, నో ప్రాబ్లం. అదంతా మనం పే ఫిక్సేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ ఉద్యోగికి సంబంధించి ఎర్నింగ్స్ ఇక్కడ చూపిస్తుంది, అదేవిధంగా డిడక్షన్స్ పక్కన చూపిస్తుంది. వీటిల్లో కనుక ఏమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ మనం పైన యాడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డిడక్షన్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అమౌంట్ ఏమన్నా తప్పు ఉన్నా కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఈ డేటా మొత్తం కరెక్ట్గా ఉంటే మనం సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు అనేవి సేవ్ అవడం జరుగుతాయి. కాబట్టి ఎంప్లాయీ మాస్టర్ డేటా అప్డేషన్ అనేది పే ఫిక్సేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ని మనం యూజ్ చేసి ఈ డేటాని అప్డేట్ చేయాలి, ముందుగా చేయకూడదు. ఈ విధంగా ఎంప్లాయీ అప్డేషన్లో కూడా అందరి ఉద్యోగుల వివరాలను అప్డేట్ చేసి ఫైనల్లో ప్రొసీడ్ టు ఆథెంటికేషన్ మీద క్లిక్ చేయాలి. అంటే అందరి వివరాలను ఇక్కడ అప్డేట్ చేయాలి. డిడు గారి యొక్క ఆథెంటికేషన్ చేస్తేనే ఈ డేటా అనేది అప్డేట్ అవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఈ డేటా అనేది పెండింగ్లో ఉండదు. కాబట్టి ఈ విధంగా మాస్టర్ డేటాలో ఉన్న ఎంప్లాయీ అప్డేషన్నే పే ఫిక్సేషన్ అయిపోయిన తర్వాత ఈ డేటాని అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం రెగ్యులర్ పే బిల్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ఎందుకంటే వీటి అన్నిటిని అప్డేట్ చేస్తే అప్పుడు మనకి రెగ్యులర్ పే బిల్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనం రెగ్యులర్ పే బిల్లో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 స్టెప్స్ అనమాట. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఈ స్టెప్ 1 వచ్చేసరికి ముందు లోన్స్ డేటాని, అదేవిధంగా యాన్యువల్ ఇంక్రిమెంట్స్ని అప్డేట్ చేయాలి. ఈ స్టెప్ 2 ప్రకారం ఏంటంటే ఎవరికైతే పే ఫిక్సేషన్ అయిపోయి కొత్త స్కేల్స్ అంటే ఆర్పిఎస్ 2022 స్కేల్స్ అప్లికబుల్ అవుతాయో ఆ ఉద్యోగుల వివరాలు మాత్రమే కనిపిస్తాయి. అంటే పే ఫిక్సేషన్ అయిపోయిన ఉద్యోగుల వివరాలు మాత్రమే ఇక్కడ మనకి రెగ్యులర్ పే బిల్లోకి వస్తారు. అదేవిధంగా ఈ రెగ్యులర్ పే బిల్లోకి రాని వారు ఎవరంటే ఎవరికైతే పే ఫిక్సేషన్ అవ్వదో, ఇంకా పాత పిఆర్సీలో డేటా ఉంటుందో వారందరి యొక్క వివరాలు అనేవి ఆర్పిఎస్ 2022 ప్రకారం పే ఫిక్సేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ రెగ్యులర్ పే బిల్లోకి ఆ డేటా కనిపిస్తుందని చెప్పేసి ఈ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. గెట్ డేటా మీద క్లిక్ చేస్తాం. అప్పుడు పే ఫిక్సేషన్ ఎవరికైతే అయిపోతుందో వారందరి యొక్క వివరాలు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించిన తర్వాత ముందు మనకి ఏ ఆప్షన్ ఇస్తారంటే ఎక్స్క్లూడ్ ఆప్షన్ ఇస్తారు. అంటే ఈ శాలరీ బిల్లులో ఏ ఎంప్లాయ్ అయినా సరే సెలవు పెట్టి ఉన్నట్లయితే
అంటే ఈ ప్రాసెస్ అనేది ఈ నెలనే కాదు, ఇంకా ప్రతి నెల ఇదే ప్రాసెస్ కాబట్టి ఏ నెల అయినా సరే ఒక ఎంప్లాయీ లీవ్లో ఉంటే ఆ ఎంప్లాయీని తీసివేయడానికి ఇక్కడ ఎక్స్క్లూడ్ ఆప్షన్స్ ఇస్తారు. దీని ద్వారా మనం ఆ ఎంప్లాయీని ఈ శాలరీ బిల్ నుంచి మనం డిలీట్ చేయవచ్చు. ఇలా డిలీట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి మొత్తం 6 రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటేమన్నా ఎంప్లాయీ అటెండెన్స్, ఇంకోటి క్యాడర్ స్ట్రెంత్, ఇంకోటి ఎంప్లాయీ పే సమ్మరీ, ఇంకోటి డిడిఓ పే సమ్మరీ, పేరోల్ రూల్స్, వేరియేషన్ రిపోర్టు. దీంట్లో ఎంప్లాయీ అటెండెన్స్, దీంట్లో ఏముంటుందంటే ఇక్కడ మనం ఏ నెలలో అయితే శాలరీ బిల్ సబ్మిట్ చేస్తున్నామో ఆ నెలలో అటెండెన్స్ని ఇక్కడ అప్డేట్ చేయమంటుంది. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంటు, నెంబర్ ఆఫ్ డేస్ ఆబ్సెంటు. అంటే ఎవరైనా సరే ఉద్యోగులు ఒక 10 రోజులు లీవ్లో ఉంటే వారికి శాలరీ తగ్గించాలి కాబట్టి ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ డేస్ని మనం కరెక్ట్గా అప్డేట్ చేయాలి. నెక్స్ట్ క్యాడర్ స్ట్రెంత్. ఈ క్యాడర్ స్ట్రెంత్లో మనకి మొత్తం ఆ డిడిఓ పరిధిలో ఉన్న పోస్టుల వివరాలు ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్లో మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయీ పే సమ్మరీ. నెక్స్ట్ ఈ ఎంప్లాయీ పే సమ్మరీలో ఉద్యోగులందరికీ సంబంధించి గ్రాస్ ఎంత, డిడక్షన్స్ ఎంత, నెట్ ఎంత అనేది ఇక్కడ పే సమ్మరీ చూపిస్తుంది. నెక్స్ట్ డిడిఓ పే సమ్మరీలో ఇక్కడ టోటల్గా ఇక్కడ మనకి కన్సల్టేషన్ చూపిస్తుంది. టోటల్ బేసిక్ పే ఉద్యోగులందరికి సంబంధించి టోటల్ శాలరీ వివరాలు, అదేవిధంగా ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ డిడిఓ పే సమ్మరీలో. నెక్స్ట్ పే రోల్ రూల్స్లో ఇక్కడ మనకి కొన్ని చెక్ బాక్స్ వస్తాయి. యాక్షన్ వద్ద వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇది అందరికి తెలిసిందే. అదేవిధంగా వేరియేషన్ రిపోర్ట్లో ఇదేంటంటే పాత శాలరీకి ఇప్పుడు శాలరీకి ఇక్కడ వేరియేషన్ అనేది చూపిస్తుంది. అంటే ఆ ఒక ఉద్యోగికి సంబంధించి శాలరీ అనేది మారితే ఇక్కడ మనకి ఆ మారినది ఎంత మారింది అనేది ఇక్కడ వేరియేషన్ మనకు చూపిస్తుంది. దీన్ని బట్టి ఏ ఉద్యోగికి పాత శాలరీకి కొత్త శాలరీకి చేంజెస్ వచ్చాయనేది ఈజీగా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవచ్చు. పొరపాటున కనుక ఏవైనా సరే ఎర్నింగ్స్ కానీ డిడక్షన్స్ కానీ యాడ్ అయినా కూడా ఇక్కడ ఈ వేరియన్స్లో మనకి తెలిసిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్లో డిడిఓ గారికి డిజిటల్ సిగ్నేచర్ కొరకు మనకి ప్రొసీడ్ అవడం జరుగుతుంది. ఈలోపు మనం 47 మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, షెడ్యూల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా వేరియేషన్ రిపోర్ట్స్ని ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్కి వెళ్తుంది. కంపల్సరీగా ఈ శాలరీ బిల్లు సబ్మిట్ చేసేటప్పుడు ఫైనల్లో డిడిఓ గారికి ఆధార్ బేస్డ్ ఈ అథెంటికేషన్ అనేది ఈ స్టెప్ ఉంటుంది. అంటే డిడిఓ గారి యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ శాలరీ బిల్ అనేది ట్రెజరీ వారికి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్